ఫామ్లో బన్నీ ఉన్నాయి, జాఫరాబాద్ ఉన్నాయి, ముర్రా ఉన్నాయి. 12 లీటర్ల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మీకు 20 లీటర్ల గేదెలు కావాలన్నా మజార్ భాయ్ దగ్గర 3 పూట వాలి అయినాక మతలబ్ హైదరాబాద్లో ఒక మాట ఉన్నది, దీపావళి పటాకా అయినాక నెక్స్ట్ డే నుంచి అందరూ డైరీ ఫార్మర్స్ బర్రెలు కొనడానికి వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే చలి స్టార్ట్ అయిపోతాయి, పాలు తగ్గిపోతాయి. అవును, నేను కస్టమ్ డబ్బులు తీసుకుంటా జావేద్. ఓకే, నేను దల్లారి డబ్బులు తీసుకున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము మదార్ డైరీ ఫామ్లో ఉన్నాము, మదార్ భాయ్ దగ్గర. ఇక్కడ ప్రతి వారం ఒక వీడియో మనది వస్తూనే ఉంది. ఈ వారంలో ఎన్ని గేదెలు అమ్మడం జరిగింది, ఎన్ని లోడ్లు వచ్చినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాము. చాలామంది రైతులు ఎలాంటి గేదెలు తీసుకోవాలి ఏందనేది కూడా తెలుసుకుందాము. ఈ వీడియోలో మదార్ డైరీ ఫామ్ అనేది శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉంది. పెద్దగోల్కొండ ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర ఇది ఉంది. అస్సలాము అలైకుం మదార్ భాయ్. మదార్ భాయ్, ఇప్పుడు ఎన్ని లోడ్లు నిన్న ఈ రోజుకి ఎన్ని లోడ్లు వచ్చినాయి మన ఫామ్లో? నిన్న 2 లోడ్ వచ్చింది, దాంట్లో ఒక బన్నీ లోడ్ వచ్చినాయి, ఒక ముర్రా వచ్చింది. ఈ రోజు కూడా ఒక ముర్రా లోడ్ వచ్చింది. ఈ రోజు నైట్ కూడా ఒక లోడ్ ఉన్నది. ముర్రాని వస్తుందా? అవును, మళ్ళీ నెక్స్ట్ నైట్ కూడా ఒక లోడ్ వస్తుంది. ఒక నెక్స్ట్ నైట్ కూడా 2 లోడ్ వస్తున్నాయి. డైలీ ఖచ్చితంగా ఉన్నది. ఓకే, ఇప్పుడు బన్నీ ఎన్ని ఉన్నాయి మన ఫామ్లో? ఇప్పుడు దాదాపు 5 ఉండొచ్చు. 5 ఉన్నాయి నిన్న వచ్చిన లోడ్లు. అవును, ఇప్పుడు చూసుకోవచ్చు, కస్టమర్లు కూడా చాలామంది ఉన్నారు ఫామ్లో. ఎన్ని గేదెలు ఈ వారం అమ్మడం జరిగింది మన ఫామ్లో? క్యాల్కులేషన్ అయితే మనం చూసుకుంటే 85 దాకా ఇచ్చినాం. ఈ ఒక్క వారంలో 85 గేదెలు అమ్మినాము. అందులో ముర్రా ఎన్ని ఉండొచ్చు, జాఫ్రీ ఎన్ని, బన్నీ ఎన్ని ఉన్నాయి? 60 పైన అయితే ముర్రా ఇచ్చినాము. ఓకే, దాని తర్వాత మిగిలింది జాఫరాబాద్ బనీ ఇచ్చినాం. ఓకే, ఈ రోజు కూడా నిజామాబాద్కి ఒక 11 యానిమల్స్ ఇచ్చినాం. అది ఈవినింగ్ లోడ్ అవుతాయి. అవును, ఓకే. ఈరోజు 11 గేదెలు అయితే 11 యానిమల్స్లో అయినాకు 10 మనం ఫిమేల్ ఇచ్చినాం, ఒక బుల్ ఇచ్చినాం. ఓకే ఓకే చూడొచ్చు. ఇంకొకటి, మీకు ఈ రైతులు ఎవరెవరు కొంటున్నారో ఆ వీడియోలు చూడాలంటే మదార్ డైరీ ఫామ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వెళ్ళి రైతులతోనే డైరెక్ట్ కూడా చూడొచ్చు. ఇందులో మాత్రం మదార్ భాయ్తో ఇంటర్వ్యూ ఉంటుంది మనతోటి. మదార్ భాయ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గేదెల ధరలు పెరగవచ్చా? వచ్చే కాలంలో ఇప్పుడు చలికాలంలో గేదెల పాలు తగ్గుతాయి రైతుల దగ్గర. దీపావళి అయినాక మతలబ్ హైదరాబాద్లో ఒక మాట ఉన్నది, దీపావళి పటాకా అయినాక నెక్స్ట్ డే నుంచి అందరూ డైరీ ఫార్మర్స్ బర్రెలు కొనడానికి వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే చలి స్టార్ట్ అయిపోతాయి, పాలు తగ్గిపోతాయి. అవును, సో వర్షాకాలం కాదు, బ్రీడ్ తీసుకున్న వాళ్ళు లాస్ట్ మన సమ్మర్లో తీసుకున్న లాస్ట్లో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళకు అవసరం పడతాయి. ఇప్పుడు చూసుకుంటే చలికాలంలో ఇప్పటి నుంచే ప్రైస్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు జాతరలు కూడా ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో. దీపావళి జాతరలు చేస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాఫరాబాదీ కూడా చాలామంది తీసుకుంటున్నారు. బన్నీ కూడా మీ దగ్గర అమ్ముడు అవుతున్నాయి. ముర్రా అధిక సేల్ ముర్రాలు ఉంది. ప్రైజెస్ ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళు ఇప్పుడు పెట్టొచ్చా? ప్రైస్ కానీ అవన్నీ గిట్టుబాటు అవుతుందా? నేను జావేద్, ప్రైస్ అంటే సంవత్సరంలో చూస్తే 5,000 10,000 డిఫరెన్స్ అవుతాయి. ఓకే, నువ్వు 5-10,000 కోసం నువ్వు సంవత్సరం వెయిట్ చేస్తావా? అవును, చేయలేము. అవును, ఇప్పుడు పాల డిమాండ్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే 7-8 మంత్స్ పాల డిమాండ్ ఎక్కువ అయిపోతాయి. అవును, పాలు మార్కెట్ ఇప్పుడు డిమాండ్ పాలకి ఉన్నది, అప్పుడు బర్రెలు కొంటే మంచిది. ఓకే, ఇప్పుడు అన్ని ఫామ్లలో తగ్గుతాయి, మీ ఫామ్లో కూడా తగ్గుతాయి ఆ పాలు? సమ్మర్లో లాస్ట్లో తీసుకున్న వాళ్ళకి అందరికీ తగ్గుతాయి. 8 మంత్స్ 7 మంత్స్ 8 మంత్స్ అయింది కాదు, 1 లీటర్ 2 లీటర్ తగ్గడానికి స్టార్ట్ అవుతాయి. అది బ్రీడ్ గురించి. బ్రీడ్ తీసుకోలేకుంటే అది ఏమైనా బ్రీడ్ వేరే బ్రీడ్ తీసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు కూడా 4 నెలలు 5 నెలల్లో ఆ పాలు సగం అయితే వాళ్ళు కూడా బయట వస్తారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఏమైనా బ్రీడ్ అనుకో 3-4 బ్రీడ్స్ మన ఇండియాలో ఉన్నది, ఎక్కువ కాలం ఇచ్చేది. దాని తర్వాత ఏమైనా బ్రీడ్ ఉన్నది, అదే 4 మంత్స్ 5 మంత్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ, టాటా, బాయ్ బాయ్ అంటాయి. కొత్తగా తీసుకునే వాళ్ళు, మీ దగ్గర తీసుకునే వాళ్ళు ఎక్కడైనా తీసుకుంటారు కదా, వాళ్ళు చలికాలంలో గేదెల పాలు చలికి వెదర్ వల్ల తగ్గిపోతాయి. దానికి ఏమి ఇస్తే మంచిది జావేద్ భాయ్? పాత బర్రెలకి పాలు తగ్గుతాయి, కొత్త బర్రెలకు తగ్గదు. ఓకే, కొత్త బర్రెలకు ఏమైతాయి అంటే ఏమంటారు, మురుగు బోల్తే నా తెలుగు మురుగు రాదు. సో అందుకోసం డైలీ బెల్లం లేకుంటే ఆవుల నూనె వేస్తే అది వస్తాయి. లేకుంటే క్రీమ్ లాగా పాలు పిండినప్పుడే బకెట్లో క్రీమ్ లాగా దానాలాగా అయిపోతాయి. ఎందుకంటే వరి కూడా సల్లిగా అయిపోయింది. సో డైలీ ఈవినింగ్ బెల్లం లేకుంటే ఆవుల నూనె వేస్తే అది మురుగు వస్తాయి, లేకుంటే రాదు.
ఓకే. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. చలి ఎక్కువ ఉంటే కూడా దానికి తీసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చలి స్టార్ట్ అవుతుంది, మనం కూడా అక్కడ చూడొచ్చు ఉన్నది. ఇప్పుడు మొత్తం పడదలు కడుతున్నాం మనం. అక్కడ సో 3-4 డేస్ తర్వాత చూస్తే ముందుగా కూడా కడతా నేను, ముందుగా నుంచి ఇప్పుడు మొత్తం ప్యాక్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మనం విలేజ్ లో ఉన్నాం, ఓపెన్ ప్లేస్ లో ఉన్నాం, అవును. గాలి ఎక్కువ ఉంటాయి, చలి ఎక్కువ ఉంటాయి. ఓకే. సిటీ పరిస్థితి వేరే ఉంటాయి, ఫీవర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. కాల్షియం డౌన్ అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈవినింగ్ బెల్లం ఆవుల నూనె యూజ్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. ఓకే. ఇప్పుడు మీ దగ్గర మొన్న కూడా 17 గేదెలు ఒక రైతు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా 11 గేదెలు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఫార్మర్స్ కూడా చాలామంది 5-6 కాకుండా ఒకటేసారి దిగుతున్నారు. ఈ విధంగా మంచిదే అంటారా ఫార్మర్? కమర్షియల్లో వెళ్ళాలి అంటే కమర్షియల్కి ఒక వాల్యూమ్ ఉన్నది జావీద్, అప్పుడే లాభంలో వస్తారు. ఓకే. కమర్షియల్ చేసే మనిషి 3-4-5 యానిమల్స్ తీసుకొని లాస్లో వెళ్ళిపోతాడు. లాస్లో వెళ్తారా? ఒక చిన్న రైతు ఒక బరి కూడా 2 గొర్రెలు తీసుకొని పోయినాక ఏం ఆదాయం తీసుకుంటాడు? ఈ కమర్షియల్ మనిషి 5-6 తీసుకుపోయి లాస్లో వెళ్ళిపోతాడు. అవును. రేటు 2లో సంపాదించిన ఈయన 5 తీసుకుపోయినా కూడా లాస్లో వెళ్తాడు. సో కమర్షియల్కి ఒక వాల్యూమ్ ఉన్నది, ఆ వాల్యూమ్ ప్రకారమే అందరూ దిగుతున్నారు. అందరికీ అవగాహన వచ్చేసి నేను చాలా నాలెడ్జ్ తీసుకునే ఉన్నారు, తినిపించడానికి కూడా రెడీ ఉన్నారు, బర్రెలు మంచి కొనడానికి కూడా రెడీ ఉన్నారు, బ్రీడ్ కొనడానికి, సంసారం చేయడానికి. సో డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఒక ప్రాబ్లం జావీద్, వారంలో ఒక్కసారి నీకు టైం దొరుకుతాయి, నీకు కూడా వేరే వీడియోస్ చాలా ఉంటాయి. సో నేను కూడా యూట్యూబర్కు పిలిచి మొత్తం నా దగ్గర నుంచి కూడా ఫామ్ నుంచి ఏమేమి జరుగుతున్నాయి అందరికీ తెలియదు. ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది, నా ఛానల్ మీద నేను 17 అమ్మిపోయింది, వాళ్ళు 5 తీసుకుపోయినారు, 2 తీసుకుపోయినారు, 1 కూడా తీసుకుపోయినారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి ఇష్టపడితే మనం ఆ వీడియోస్ వేస్తున్నాం. సో ఈ వాల్యూమ్ అయితే నాకు ముందుగా నుంచి ఉన్నది, లేదని లేదు, కానీ మార్కెట్లో లేదు, ఎక్కువ చెప్పలేదు మనం. నేను ఎప్పుడైనా చూస్తే నా దగ్గర లోడ్ వస్తున్నాయి అంటే ఎక్కడైనా అమ్మిపోతే కాదు, ఇక్కడ ప్లేస్ ఉంటాయి కాదు. ఇప్పుడు నైట్లో ఆయన 11 బఫెలో తీసుకోపోతే నాకు ఆ ప్లేస్ అవుతాయి, ఫిల్ అవుతాయి, లేకుంటే బయట కట్టాలి అయిపోతాయి. సో నా దగ్గర వాల్యూమ్ ఉన్నది, నా పేరుతోని వస్తారు తీసుకోపోతారు, ఆ నమ్మకం ఉన్నది. ఇప్పటి నుంచి కాదు, 30 సంవత్సరం నుంచి నమ్మకం ఉన్నది. నేనైతే డైరీ నడిపిస్తున్నా, కౌంటర్స్ నడిపిస్తున్నా, నేను మొత్తం ఈ ఫీల్డ్కి అయితే నేను మొత్తం 100% అంటే నేను 100% ఉన్నా. నేను వరే కొనడానికి నుంచి పాలు తీసి కూడా అది పాలు కూడా కౌంటర్లో అమ్మాలి, అది మొత్తం నా దగ్గర మొత్తం సెటప్ ఉన్నది కాదు. ఇప్పుడు రైతులకు మీరు ఈ ఆప్షన్ ఎందుకు ఇవ్వరు? తీసుకొని వెళ్ళి ఇప్పియాలి, అక్కడ హర్యానా కానీ గుజరాత్ కానీ, ఆ ఆప్షన్ మీరు ఎందుకు ఆ విధంగా చేయొచ్చు కదా రైతులకి? ఇక్కడ చూపెట్టే బదులు అక్కడ కూడా వెళ్ళి తీసుకొని ఇప్పియవచ్చు కదా. నేను కస్టమ్ డబ్బులు తీసుకుంటా జావీద్. ఓకే. నేను దల్లారి డబ్బులు తీసుకున్నాను. ఓకే. నేను కూడా మంచి, నువ్వు కూడా మంచి, అవును. అందరికీ డబ్బులు కావాలి, అందరికీ ఇంటి ఉన్నది, అంతా ఉన్నది. అక్కడ పోయినాక బర్రెలు ఇప్పిస్తే వాడు 10,000 పెడతాడు మన కోసం, 15,000 కూడా పెడతాడు, 20,000 కూడా పెడతాడు. కానీ ఆ రేటు ఆ డబ్బులు ఇస్తున్నారంటే ఆ పాపం డబ్బులు మనం ఎందుకు తీసుకోవాలి? అలా ఇప్పిస్తే గ్యారంటీ ఏమి ఉండదు కదా. డైరెక్ట్ నువ్వు చూసుకున్నావు కాదు బాబు, 2000 కిలోమీటర్లు నువ్వు చూసుకున్న తర్వాత నువ్వు నచ్చేదానికి తీసుకున్నావు కాదు, ఏం గ్యారంటీ ఉంటాయి? ఏముండదు. మధ్యలో చచ్చిపోతే కూడా ఎవరిది ఏం గ్యారంటీ? ఎవరైనా రిటర్న్ ఇస్తారు? ఎవరైనా తీసుకుపోయి నీకు ఇప్పించే వాళ్ళు నీకు రిటర్న్ ఇస్తారు డబ్బులు? ఇయ్యరు. అక్కడ నుంచి నువ్వు పోయి అంత దూరం తీసుకుంటున్నావు, మధ్యలో ఏమైనా ప్రమాదం జరిగింది అనుకో, ఆయన దగ్గర పోయిన వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారు? ఎవరు ఇయ్యరు. ఆయన ఎందుకు ఇస్తాడు? 10,000 5,000 నీ దగ్గర తిని పడగా 1,50,000 నీకు ఇవ్వాలి? ఎక్కడి నుంచి అయితే అది ఫీజిబుల్ కాదు. ఓకే. చూడొచ్చు, రైతులు అక్కడ వెళ్ళి తీసుకోవడం కన్నా మీ చుట్టుపక్కల దగ్గర ఉంటేనే తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ పాల గ్యారెంటీ ఒకటి ఉంటుంది, రేట్ కూడా మాట్లాడుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి అడగవచ్చు. బాయ్ ఇక్కడ అయితే మన దగ్గర అంత బ్రీడ్ మొత్తం మన హైదరాబాద్లో నేను కానీ వేరే వాళ్ళు కానీ తీసుకొస్తున్నారు కాదు. అవును. అంత టెన్షన్ తీసుకొస్తున్నారు కాదు. ఇక్కడే తీసుకుంటే ఏమైతుంది? అవును. ఫెసిలిటీస్ అందరూ ఇస్తున్నారు కాదు. లేదు, అక్కడ తక్కువ రేట్ దొరుకుతుంది, 1,10,కి దొరుకుతున్నాయి అని చెప్తున్నారు. మరి లాస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా, నల్గొండ నుంచి నాకు సిఐ ఫోన్ వచ్చింది. ఓకే. మజర్ భాయ్ కొంచెం 10 minutes 15 minutes ఇస్తారు, కొంచెం మాట్లాడతాను. ఓకే. చెప్పండి అంటే ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆ అబ్బాయి ఫస్ట్ భుజ్లో పోయి 9 బర్రెలు తీసుకుపోయిన వచ్చాడు, దాంట్లో 4-5 ఆయనకు ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఆయనకు ఫోన్ చేశారు, రా మళ్ళీ నేను ఏమైనా నీకు సాయం చేస్తా ఇప్పిస్తా అంటే వెళ్ళినాడు. వెళ్ళి 5 బర్రెలు తీసుకున్నాడు. 5 బర్రెలు తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, మజర్ భాయ్ నాకు ఈయన దగ్గర ప్రాబ్లమే అనిపిస్తుంది, నేను 5 బర్రెలు ఈయన దగ్గర తీసుకున్నా, 4 బర్రెలు వేరే దగ్గర ఏమైనా తీసుకోవచ్చు, నేను బండి కూడా మీరు మాట్లాడిపిస్తా అంటే సరే సపోర్ట్ చేస్తా తమ్ముడు, నువ్వు ఆ సంగతి అయితే ముందుగా చూసుకో, నీకు ఏమైనా ప్రాబ్లం కాకూడదు, నువ్వు డబ్బులు ఇచ్చేనని. కానీ ఆయన బర్రెలు తీసుకొచ్చేసారు, వచ్చి పోలీసులో కంప్లైంట్ ఇచ్చారు భుజ్ ఆయనది. ఓకే.
భూజ్ అయినది, కంప్లైంట్ ఇచ్చారు, నాకు బర్రెలు పంపించినారు, 2 సంవత్సరంలో పాలు వస్తుంది, 1 సంవత్సరంలో పాలు వస్తలేదు, ఇట్లాంటివి మొత్తం బర్రెల్లో 5-6 బర్రెల్లో రీసెంట్గా జరిగిందా ఇది? రీసెంట్ అంటే 4-5 డేస్ తమ్ముడు, ఓకే, ఎక్కువ కూడా కాదు. సో ఆయన కూడా అడ్వైస్ తీసుకున్నారు, నేను చేస్తా కాదు, నేను వెళ్తా కాదు, ఆయన సిఐ గారు ఏమైనా మనం చేయవచ్చు మదర్ దగ్గర పోయి అంటే, మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే గుజరాత్ పోలీస్ ఏమైనా సపోర్ట్ చేస్తే ఏం చేస్తావు? అవును, బర్రెలు ఇచ్చాడు వాడు, మధ్యలో ఖరాబ్ అయింది అంటాడు. అదే, లేకుంటే ఆయన వచ్చి ఇదే బర్రెలు తక్కువలో కావాలని తీసుకుపోయినాడు అంటాడు. నాకు 60,000 55,000 70,000కు బర్రెలు కావాలి అంటే ఇది 3 టీట్స్ పని చేస్తుంది, ఇదే బర్రెలు వస్తాయి అంటే ఆయన తీసుకుపోయమంటాడు. దానికి ఏం చేయలేం, లీగల్ ప్రాసెస్ చేస్తే లీగల్ ప్రాసెస్లో ఏం లేదు, ఏం చేయలేం. ఓకే, సో అందుకోసం ఎక్కడైనా తీసుకుంటే 2 times 3 times మిల్కింగ్ చూసి తీసుకోవాలి. మనం ఇంత పెద్దగా పని చేసినప్పుడు ఆ బండిలో కూర్చొని రావాలి, అవును, ఆ బర్రెలే ఎక్కించి ఆ బర్రెలతోనే రావాలి. చూడొచ్చు, మధ్యలో ఏమైనా కావచ్చు. అందుకే రైతులకు నేను ఏం చెప్తున్నా అంటే, మీ దగ్గర ఉన్న మదార్బై దగ్గరే కాదు, మీ దగ్గర ఉన్న ఎక్కడైనా వెళ్ళండి, నమ్మకం చేసుకొని తీసుకోపోండి. అక్కడికి వెళ్తే కూడా మీకు దొరకవచ్చు గేదెలు, 5-10 వేలల్లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఏముంటుంది రిస్క్ మొత్తం మీదే ఉంటుంది. రొమ్ములు ఫెయిల్ అయినా, గేదెలకి ఏమైనా ఆ డబ్బా వాళ్ళ కూడా మంచోడు వస్తాడని కూడా ఉండదు. ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చెప్తున్నాను, మీ దగ్గర ఉన్న ఫామ్లోనే తీసుకుంటే బెటరు. 100 గేదెలు ఉన్న వాళ్ళు కూడా వేరే, హైదరాబాద్లో 100 గేదెలు మేపే అతను కూడా వెళ్ళి తీసుకోడు, దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరనే తీసుకుంటాడు, హర్యానా వాళ్ళ దగ్గరనే తీసుకుంటాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఒక లోడ్లో 1 బర్రె 2 బర్రె 3 బర్రె ఖరాబ్ అయిపోతే ఇక్కడ కొనడానికి రెడీ అయిపోతుంది కదా. ఇక్కడ అయితే నువ్వు 2-3 ఈతలో కొంటున్నావు, అక్కడ పోయి 4-5 ఈతలో కొంటావు, అక్కడ టెన్షన్స్ వేరే ఉంటాయి. అట్లాంటి ఏం లేదు, టెన్షన్స్ ఉండదు, అది ఉన్నది ఇది ఉన్నది కాదు, అన్నీ ఉంటాయి. మేము కూడా ఇంత పెద్దగా చేస్తున్నాము అంటే మేము కూడా పోయినా మోసం మాకు కూడా కాలేదని లేదు, మేము కూడా దాంతో వచ్చి మనకు ఇప్పుడు ఏమున్నది, ఎవరెవరి దగ్గర మనకు ట్రస్టెడ్ పర్సన్ ఉన్నారు, అదే దాంతో కొంటున్నాం కాదు. చూడొచ్చు, ఇప్పుడు ఫామ్లో బన్నీ ఉన్నాయి, జాఫరాబాద్ ఉన్నాయి, ముర్రా ఉన్నాయి, 12 లీటర్ల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మీకు 20 లీటర్ల గేదెలు కావాలన్నా మదార్బై దగ్గర 3 పూటలు ఉండడానికి రూము, ఫుడ్ ఫెసిలిటీ ఉంది. చూసుకొని తీసుకొని వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గేదెలు తీసుకోకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వచ్చి కాంటాక్ట్ చేసి మదార్బై దగ్గర ఫామ్కి వచ్చి ఆఫీస్లో కూర్చొని అడగండి. థ్యాంక్ యూ. ఇలాగనే వీడియోస్ వస్తాయి మన ఛానల్లో, ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.